జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ఆంధ్రప్రదేశ్ కురుమ కుల సంఘం రాష్ట్ర 2వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తట్టె అర్జునరావు, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తిరుపతి జిల్లాకు చెందిన కెఎస్ నంజుండప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుండ్లూరు శ్రీనివాసులు, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఢిల్లీ ప్రసాద్, రాష్ట్ర యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ గా టి రవీంద్ర, ప్రధాన కార్యదర్శిగా వై రవిచంద్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కుల ఐక్యత, సంక్షేమం, అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైనటువంటి గుండ్లూరు శ్రీనివాసులు, రాష్ట్ర యువజన విభాగం ప్రెసిడెంట్గా నియమితులైన ఢిల్లీ ప్రసాద్ గారికి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన టి రవీంద్ర గారికి మరియు రవిచంద్ర గారు, ఇంత బాలకృష్ణ మరియు ఇక్కడ నాగరాజు గారు, అందరికీ పేరు పేరున వాళ్ళందరికీ శుభాభినందనలు. ముఖ్యంగా మన హానరబుల్ మినిస్టర్ గారు శ్రీమతి సవితమ్మ గారి ఆధ్వర్యంలో మరియు మన రాష్ట్ర కురుమ సంఘం గౌరవాధ్యక్షులు తట్టె అర్జునరావు గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున గారు మరియు ఢిల్లీ ప్రసాదు, ముఖ్యమైనటువంటి మిగతా ఇతర నాయకులు 23వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఈ కొత్త వారిని చదివిన పేర్లు గెలవాలని అందరినీ నియమించినారు. ఈ రాష్ట్రంలో ఈ కమిటీని ఎందుకు నియమించిన అంటే మన కులాన్ని బాగా తీసుకుపోయేసి యూనిటీగా తీసుకొని వచ్చి అందరూ కూడా సమస్యలపై పోరాడి అన్నీ సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా నియమించినారు. అదేవిధంగా నేను సభాముఖంగా చెప్తున్నాను, అందరూ కూడా ఎవరైనా కానీ మన కులం పైన ఏదైనా అనవసరమైనటువంటి ఇచ్చేసి దాడులు ఈ మధ్య కర్నూలు జిల్లా అనంతపురం అక్కడ ఇక్కడ చిన్న చిన్న దాడులు జరిగినాయి. అలాంటి దాడులను బాగా ఎదుర్కొని కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్లో అక్కడ చట్టపరమైనటువంటి లీగల్ యాక్షన్స్, క్రిమినల్ యాక్షన్స్ కూడా మనమందరూ పోరాడి మన దీనిపైన ఎవరు కానీ దాడులు చేయకుండా ప్రివెంట్ చేయడానికోసము మేము ముందుకు వస్తున్నాము. అదేవిధంగా కులము యొక్క అభ్యున్నతికి, అదేవిధంగా మనకు లాస్ట్ టైం కలెక్టర్ గారు మనకు 5 ఎకరాలు పొలం ఇచ్చినారు. మనం సంఘటితంగా పోరాడి సాధించుకొని మినిస్టర్ గారి ఆధ్వర్యంలో సాధించుకొని కనకదాస భవను మరియు మిగతా అరేంజ్మెంట్లు అవన్నీ చేసుకొని వీలైనంత త్వరలో అవన్నీ మన ఫండ్స్ ఏర్పాటు చేసుకొని మనం అందరూ కూడా పోరాడి చేయాలి. అదేవిధంగా మన హానరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్స్ ముందు మన కులానికి ఒక ఎమ్మెల్సీ, అదేవిధంగా ఒక టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తామన్నారు. కుప్పం సభలో ప్రకటించడం జరిగింది. అవి కూడా మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా కానీ హామీ ఇచ్చినారంటే ఖచ్చితంగా అవి ఇస్తారు. అవి కూడా సాధించుకొని మనము అదేవిధంగా తిరుమలలో కూడాను ఒక కనక భవన్ కానీ ఇది కానీ ఏర్పాటు చేసి మన కుల బాంధవ్యులు, మన ఇదైనటువంటి కనకదాస శ్రేష్ఠ దీనికి సంబంధించినటువంటి గురువులను కూడా పిలుచుకొని వచ్చి అన్ని ఏర్పాట్లను పరిశీలించి ఈ మన కోరికల్ని సాధించుకోవాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్లో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రెస్ మిత్రులు కూడా ఈ విషయాన్నంతా బాగా అడ్వర్టైజ్మెంట్ చేసి మాకంతా కోఆపరేట్ చేస్తే మా కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా వీలుంటుంది. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన కులగణన జరుగుతుంది కాబట్టి జనాభా ప్రాతిపదికన మనకు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇవ్వాలి. అదే మనమేమో ఇక్కడే ఉన్నాము రాయలసీమ అనుకుంటే గుంటూరు అక్కడ కూడాను ఇప్పుడు బాగా చూసుకుంటే చాలామంది ఉన్నారు. మనోళ్ళు కూడా అందరూ యాదవాసులో చేరిపోయి యాదవాసని జరుపుకుంటున్నామో అదేమో కరెక్టే ఉండొచ్చు. కానీ జనగణలో బాగా
వెలుగులోకి వస్తాయి. ఎక్కడెక్కడ జనాభా ఎంతమంది ఉన్నారు ఏం కథ అని దానిని బట్టి మన గవర్నమెంట్ కూడా పరిశీలించి కురుమ కులానికి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తారని చెప్పేసి మనము ఈ సభాముఖంగా గవర్నమెంట్ని మరియు మన మినిస్టర్ గారు శ్రీమతి సవితమ్మ గారిని అందరినీ ఈ సభాముఖంగా ఈ ప్రెస్ క్లబ్లో విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం నాకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఇచ్చినందుకు ఒక రకంగా సంతోషము, బాధ్యత పెరిగింది. కాబట్టి నేను కూడా నా వంతు కృషి చేసి నాకుండే నెట్వర్క్లో నేను ముందుకు పోయి దీన్ని ఇది చేయకుండా మిస్యూజ్ చేయకుండా ముందుకు పోయి అందరికీ కోఆపరేట్ చేసి